శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వృశ్చిక రాశి వారి నెలవారీ ఫలితాలు. ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలో వృశ్చిక రాశి వారికి అత్యంత మెరుగైనటువంటి మాసంగా చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి అనుకూల గ్రహ సంచార ప్రభావం చేత వీరు ఏ పని చేపట్టినా కూడా అఖండ విజయం చేకూర్చడమే కాకుండా అనుకోని సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పాలి. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పై చేయ ఉంటుంది. మధ్యవర్తిత్వాల యందు కానీ మిత్రశత్రుత్వాల యందు కానీ వీరి మాటే పై చేయిలో ఉండి వీరు తీసుకున్న నిర్ణయానికి అత్యంత అనుకూలమైన ఫలితం గోచరిస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. రావాల్సినటువంటి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చక్కగా మనకి ధనాన్ని అందించడం, మనం పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారాల యందు సెక్యులేషన్ యందు చక్కటి మనం ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాలను రావాల్సినటువంటి లాభం మనకి ₹2 వస్తుంది అనుకుంటే అది ₹20 దాకా లాభం వచ్చేటువంటి పరిస్థితి ఈ నెల మాసం వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. స్త్రీలు పురుషులే కాకుండా విద్యార్థులకు కూడా చక్కటి మెరుగైనటువంటి వాతావరణం ఈ నెల మాసం గోచరిస్తుంది. వీరు చక్కటి పుణ్యతీర్థయాత్రలకు వెళ్ళడము, పుణ్య నదీ స్నానాలు చేయడము, చక్కటి తీర్థయాత్రలను దైవ దర్శనాలు చేసుకుని ఆహ్లాదకరమైన పర్యాటక సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబాలతో చక్కటి ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ఈ నెల మాసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. వీరు నూతన వస్తువులు కొనడానికి ప్రాప్తించేటువంటి అవకాశం ఈ నెల మాసం గోచరిస్తూ ఉంది. ఎప్పుడూ మనకు అనుకూలమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారి మన శత్రువులను విజింపజేయడానికి మార్గాలు చూపడానికి ముందుకు రావడానికి ఈ నెల మాసం చాలా అత్యంత యోగవంతమైనటువంటి ఫలదాయకమైన యోగాన్ని కలగజేస్తూ ఉంది. నెల మాసం ఇంకా మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలో వృశ్చిక రాశి వారు దర్శించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శని బుధవారాల యందు తులసిమాల సమర్పించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి పరిపూర్ణమైనటువంటి ఇంకా తేజోవంతమైన జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. బుధవారం నాడు శనివారం నాడు స్వామివారికి చక్కటి తులసిమాల సమర్పించండి. వీరికి ఉన్నటువంటి ఈ నెల మాసంలో గ్రహచార ప్రభావం పోవడానికి 2 కేజీల బియ్యాన్ని, ఒక తెల్లటి వస్త్రాన్ని సోమవారం రోజున దానం చేయడం ద్వారా తీసుకునేటువంటి ఆలోచన మరింత మెరుగైనటువంటి ఆలోచన కలిగి ఎటువంటి గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ నెల మాసం అంతా కూడా మీరు పఠించవలసినటువంటి స్తోత్రం హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా నిశ్చలమైన నిర్భయమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాని పఠించి ఈ నెల మాసం మెరుగైన ఫలితాలు పొందుతారని సూచిస్తున్నాం.